బేసికల్ గా టీచర్ మీరు కానీ ఇక్కడ అంతా జెన్సీ బ్యాచ్ ఉన్నారు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒక ఉపాధ్యాయురాలిని. 30 సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. కానీ ఈ విద్యా వ్యవస్థ అనేది క్రమంగా విచ్ఛిన్నమైపోతుంది. కానీ దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలోనే నిర్మించబడుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు ఏమైపోతుంది, అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందేటువంటి నీట్ అలాంటి ఎగ్జామ్ లోపల ఇంత పెద్ద ఎత్తున లీకేజ్ అయిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? దీన్ని యువత ప్రశ్నించాలనా వద్దా? ప్రశ్నించాలి అని అంటే మీరు వెనకటి విషయాలు చెప్పకండి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేది నేటి యువత డిమాండ్. దానికి సమాధానంగా వాళ్ళు ఏం కోరుకుంటే అది నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ యువతను చాలా చులకనగా, వాళ్ళకి ఎలాంటి శక్తి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, అవగాహన లేదు, మీరేం చేయగలరు అనేటువంటి పద్ధతి లోపల యువత శక్తినంతా నిర్వీర్యం చేసి ఈ దేశాన్ని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రశ్న. మేము అడిగేది, యువత అంతా అడిగేది ఏంటి అనంటే వాళ్ళ భవిష్యత్తు గురించినటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉందా లేదా? సో స్టూడెంట్స్ పక్షాన మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? Can you ask in English? ఎక్కడి నుంచి వచ్చారు? You are coming from? I'm Gujarat. I came here specially for this protest in Hyderabad. From Gujarat? Yeah. You are from Gujarat? No, I'm working here, but I was in Gujarat. Okay. What is your opinion on this? I'm supporting CJP because education system should not be corrupt. It's not fair for our youth. Okay. That's why I'm supporting CJP and this So protest. you're targeting only BJP or total system? No, I'm standing against the whole system. Okay. I'm not opposing any particular party because here opposition party are not asking questions. Okay. So everyone at fault. Congress also? Everyone, because they are not opposing. Okay. There is not a single person is coming to support this protest. They should come and support our youth. That's what I'm asking. Okay. So BJP side are like those people are said you are from Pakistan or you are from urban Naxalites or you are from everybody is calling us anti-nationalists. Anti-national elements. Yeah, if we are opposing system, they are directly calling us anti-nationalists. This is not fair. We are asking fair questions. Education system should not be corrupt. They are playing with our future. It's not the first time. There are many paper leaks. Okay. So we are opposing this. Thank you very much. So ఇది ఇక్కడున్న చెప్పండి. ఇప్పుడు మన దేశంలో ఉన్న లీడర్స్ ఏమనుకుంటారు అంటే ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమము తుమ్మితే పోతుంది, దగ్గితే పోతుంది అనుకుంటారు. కానీ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉన్నదో నిరుద్యోగులందరూ కలిసి ఉన్నారు, ఒక్క తాటి పైన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే జెండా కిందకి వచ్చిర్రు. వాళ్ళందరూ వీళ్ళకి అర్థమైతలేదు. కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది అందరూ సమానత్వం కోరుకునేటోళ్ళు, ఈ దేశంలో అందరికి ఉద్యోగాలు రావాలని కోరుకునేటోళ్ళు, ఈ దేశంలో అందరికి నౌకరీలు వస్తే మంచిగా బాగుపడేటోళ్ళు అని కోరుకునేటోళ్ళు. వీళ్ళందరికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, సమాజమంటము పోరాడుతుంటము, సమాజమంటము పోరాడుతుంటము, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము. మొత్తం మీద అయితే ఇంకా వస్తా న్యాయం కోసం గాయమైన పోరాడే బిడ్డలం, న్యాయం కోసం గాయమైన పోరాడే బిడ్డలం, సమాజం అనే అంబేద్కర్ వాదులం, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, సమాజం అంటము పోరాడుతుంటాము. మేము కాక్రోచ్లమే కాదు, రేపు పొద్దుగల కత్తులం కూడా అవుతాము. ఎందుకంటే అట్లా రగులుతున్నది. అరే 5 ఏళ్ళు అయితే మీరు ఎలక్షన్లు పెట్టుకుంటారా భయ్, మాకు ఉద్యోగాలు ఏరా మీరు అడుగుతున్నాం. 5 ఏళ్ళు అయితే ఉద్యోగాలు పెట్టుకుంటారు, ఎవరైనా చచ్చిపోతే ఉప ఎన్నికలు పెట్టుకుంటారు. మరి మాకు ఏరా ఉద్యోగాలు అంటే మరి మీ ఇంట్లో బతకొద్దా అంటే చదువుకోమని మీరే చెప్తారు, మళ్ళీ ఉద్యోగాలు మీరే ఇయ్యరు. అసలు ఏంది స్కాలర్షిప్? నేను బీటెక్ పాస్ అయ్యి ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, సర్టిఫికేట్లే లేవు. మళ్ళా ఏం అప్లై చేసుకుంటాము? బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు, మిగతా పార్టీలను కాదు, వాళ్ళు నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా. వాళ్ళు అన్ని పార్టీలను అడుగుతా ఉన్నామన్నా,
ఈ రోజు పల్లెల పరిస్థితి ఆగమున్నది. ఏడున్నదిరో పల్లె అభివృద్ధి, ఈ ఆడికొచ్చరో గ్రామ అభివృద్ధి. గట్టిగా వాన వస్తే ఒట్టిగా నిండే గుంతలు, గట్టిగా వాన వస్తే ఒట్టిగా నిండే గుంతలు, ఆ గుంతల మీదికెళ్ళి గంతులేసే మేక పిల్లలాయ. ఏడున్నదిరో పల్లె అభివృద్ధి, ఈ ఆడికొచ్చరో గ్రామ అభివృద్ధి. ఇట్లుంది పల్లెల పరిస్థితి, అట్లున్నది రైతుల పరిస్థితి అట్లున్నది. ఇక చెప్పరాని గోస. హామీలు అంటున్నారు, హామీలకు అడ్డే లేదు. ఓన్లీ స్కీమ్లు, స్కీమ్లు లేవు, ఓన్లీ స్కామ్లే. ఇప్పుడు ఏం చేస్తే మారుతుంది? అది ఏం చేస్తే మారుతుంది? ఏం చేస్తే మారుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు మారాలి. ఇప్పుడు ఒళ్ళు నిండా అవినీతి, ఆ థాట్స్ ఉన్నోళ్ళు ఉంటే గట్లనే ఉంటది. ఇప్పుడు మొత్తం మీద నిస్వార్థ పరులు వస్తే తప్ప ఆ ఫైళ్ళ మీద సంతకాలు కావు. నిస్వార్థమైన వాళ్ళు రావాలంటే ఓటు మనం కరెక్ట్ వేయాలి. ఓటు మనం యూతే మనం ఓట్లు వేస్తలేం కదా. హైదరాబాద్ లో 40-50% కూడా దాటలేదు ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఓట్లు మనం వేస్తున్నామన్నా, ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా, ఇప్పుడు నేను ఇంకో 10 మందికి చెప్తా, అట్లా మూమెంట్ రావాలి. ఇప్పుడు మొత్తం జెన్జీ బ్యాచ్ అంతా మొత్తం ఫోన్ల మయం అయిపోయింది, అదొక బాధ. గంజీ బ్యాచ్ మనందరం కొట్లాడుతున్నాం కానీ ఇంకా జెన్జీ బ్యాచ్, అసలైన బ్యాచ్ రాలేదు. అది బాధ. థ్యాంక్ యూ. చెప్పండి. సో బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇవన్నీ చూసి రాలేం. మేము మేనిఫెస్టో చూసి వచ్చినాం. మేనిఫెస్టో ప్రకారంగా ఇండియన్ గవర్నెన్స్ లో ఎవరు పనిచేసినా కూడా వీఆర్ ఓకే విత్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మొత్తం దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే వైన్స్ అన్ని సక్రమంగా నడిపించేటట్టు. దాని బదులు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, కాలేజెస్ అనేటివి, హాస్పిటల్స్ అనేటివి ఇవన్నీ బాగా చూసుకుంటే మా లాంటి వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి రారు. ఐ ఓన్లీ రిక్వెస్ట్ పీపుల్, ఇలాంటి అవేర్నెస్ లు, ప్రొటెస్ట్లు వచ్చినప్పుడు అందరూ ఏకంగా అండి. కూడా వైన్స్ లే కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. వైన్స్ ఎందుకు కావాలన్నా, ఒకవేళ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక రోడ్ల మీద పడితే వైన్స్ లకు పోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఏంటి, మన మైండ్ సెట్ తోని మనం మంచిగా ముంగట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏమంటారు, గవర్నెన్స్ మంచిగా ఉండాలి. మనకి అసలు ఎక్కడికి పోయినా కూడా పైసలతో పని అవుతలేదు, కరప్షన్ అని అంటున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయించుకుందామని అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమంటారు. అదానీ గ్రూప్స్ కి ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ, కాంట్రాక్టులు కానీ, ప్రైవేటైజేషన్లు కానీ అవిటినే కొంచెం కొన్ని కోట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, ఎడ్యుకేషన్ సిస్టమ్ల మీద, మా లాంటి పేదల మీద ఏమైనా పెడితే బాగుంటది కదా. మళ్ళీ లోన్లు తీసుకోవాలి, ఆ లోన్ వాడు ఇంటికి వస్తాడు, మేము మళ్ళీ అవిటికి కట్టాలి. ఇట్లా చేసుకుంటూ పోతే ఈ సైకిల్ అనేది ఏమంటారు, పేదోడు ఎప్పుడు పేదోడే అయిపోతుంది, గొప్పోడు ఎప్పుడు గొప్పోడే అయిపోతుంది. మళ్ళీ మనం ఎప్పుడన్నా నిలబడేది ఇంతే కదా. జీవితంలో మేము ఏం చేయలేకపోతున్నాం. అందుకే ఇలాంటి ఎవరు ప్రొటెస్ట్లు చేస్తే వాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. బీజేపీని క్వశ్చన్ చేస్తలేమన్నా, కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తాం. ప్రజాపాలన అనేది మనిషి నుంచి రావాలి. మేము పీపుల్ ఓరియంటెడ్, పార్టీ ఓరియంటెడ్ కాదు. ప్రజలు మారాలి. అవును, మనము ఈ రోజు వీళ్ళు పెట్టిన నీళ్ళ వెనకలు పోతున్నాం, రేపు వేరే ఇంకోటి పడితే ఇంకొక వెనకలు. అట్లా కాదు కదన్న. మనం చేయాల్సింది ఒక్కటే. ఎవరైనా ఉండండి, చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, మన కోసం మనం కష్టపడినట్టు నేషన్ ఈజ్ ఫస్ట్ అండి. ఇండియా తర్వాతనే ఏ పార్టీ అయినా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.